రైట్ మహానాడుకి మొత్తం కడప నగరం పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా నేటి నుంచి 3 రోజుల పాటు మహానాడు జరిపేందుకు టీడీపీ భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మహానాడు ప్రాంగణం సమీప ప్రాంతాల్లో చేనేత వస్త్రాలకు సంబంధించి ప్రతి జిల్లా నుంచి ఆయా ఏ జిల్లా నుంచి ఆ చేనేతకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళకి సంప్రదాయానికి సంబంధించినటువంటి వస్త్రాలు తయారు చేసి ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ స్టాల్స్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కడప జిల్లా, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లా, ఇటు డాక్టర్ అంబేద్కర్ జిల్లా, మరోవైపు కాకినాడ, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, అంటే అన్ని ప్రాంతాలు, అంటే అన్ని జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో ఈ ప్రత్యేక స్టాల్స్ అంటే ఏ ప్రాంతంలో ఏం తయారవుతాయి అంటే ప్రధానంగా ఆయా జిల్లాల్లో ఎటువంటి తయారవుతాయి. ముఖ్యంగా కడప ప్రధానంగా చూసుకున్నట్లయితే కడప ఖద్దర్ అంటారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మొదటి నుంచి పేరున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కడప జిల్లాకి ప్రాధాన్యత అని చెప్పొచ్చు. మొదటగా కడప ప్రాంతానికి వెళ్దాం. మీరు చెప్పండి, ఇక్కడ ఏ తయారు చేస్తారంటే మీ జిల్లాలో ఏమేమి తయారవుతాయి? ముఖ్యంగా కడప జిల్లాకి ఖద్దర్కి పెట్టింది పేరు అంటారు. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ కార్యక్రమం? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ప్రత్యేకంగా గుర్తించి మాధవరం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద ఒక జిల్లాలో ప్రత్యేకమైన గుర్తింపు మాధవరానికి వచ్చింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తే ఈరోజు మాధవరం నుంచి ఢిల్లీకి కాకుండా ప్రపంచ స్థాయికి వెళ్ళేటువంటి చేనేతలు మాధవరంలో తయారు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త నూతన సొసైటీలు ఏర్పాటు చేసి యువతకు ఎక్కువ అవకాశం కల్పించడం వల్ల సుమారు మా ప్రాంతంలో 1150 మగ్గాలు ఉన్నాయి. అంటే దాదాపు 1100 కుటుంబాలు ఈ రోజున ఈ వృత్తిపైన ఆధారపడుతున్నారు. ఈరోజు మహానాడు మా ప్రాంతంలో మా జిల్లాలో చేస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడ వాస్తవంగా ఇది మేము ఈరోజు 8,500 రూపాయలు తయారు చేస్తే బయట 12,000 అమ్ముతాం. కానీ మహానాడుకి 8,500కే అమ్మాలని ప్రత్యేకంగా ఈ సొసైటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా ఎవరైతే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వస్తే సొసైటీ రేటుకి 8,500కే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కూడా జరుగుతుంది. మా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, ప్రత్యేకంగా మహానాడులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల పాటు తక్కువ ధరలకు కొనాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఏదైతే ఇక్కడికి నాయకులు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈరోజు ఇట్లా చేనేత కార్యక్రమాలకి మీరు మద్దతుగా ఏదైతే ఇక్కడ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? చేనేతలను గౌరవించిన పార్టీ, చేనేతల్ని ముఖ్యంగా మొదటిగా అన్న నందమూరి తారక రావు గారు చేనేతలకు ఆసరగా ఉండాలని ధోతి పథకాన్ని మొదలుపెట్టింది, ఆప్కోని మొదలుపెట్టింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మరి మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేనేతలకు పెద్దపీట వేశారన్న విషయం మనందరికీ తెలుసు. చేనేత వర్గాల మీద చేనేతలు నిజంగా వాళ్ళు చాలా కమిట్మెంట్తో కుటుంబము దాని మీద ఆధారపడి ఉంటుంది. అది గ్రహించిన మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా చేనేతలకు దత్తత తీసుకుంటానని మంగళగిరిలో ఒక ఆదర్శవంతంగా మరి ఏర్పాట్లు కూడా చేశారు. చేనేత వస్త్రాలు తయారు చేసిన వారి వస్త్రాలను బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం, ఎగ్జిబిషన్ పెట్టడం, స్వయాన ముఖ్యమంత్రి గారు ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి మరి భువనమ్మ గారికి చేనేత వస్త్రాలు కొనడం, అదేవిధంగా భువనమ్మ గారు కూడా ప్రతి ఒక్కరు ప్రతి పండగకు చేనేత వస్త్రాలు ధరించండి అని చెప్పడం. అదేవిధంగా ఈరోజు మేము ప్రతి చోట ఎగ్జిబిషన్స్ పెట్టాం. అదేవిధంగా చేనేతలకు కావాల్సిన సబ్సిడీలు కూడా మేము అందజేస్తున్నాం. వాళ్ళు పనిముట్లు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా చేనేతలకు, బీసీలకు హౌసింగ్ మీద కూడా అదనంగా కూడా 50,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం. మరి అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ దగ్గరలోనే చేనేతలకు ఆరోగ్య బీమా కూడా అందజేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలుసు. మరి ఈరోజు కూడా ఎందుకంటే తెలుగు ప్రజలకు చేనేతలకు ఉన్న బంధం అది. మరి ఈరోజు మేము చేనేత వస్త్రాలు కూడా ఎగ్జిబిషన్ పెట్టడం, భారీగా సేల్స్ ఉంది. మరి నేను ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ ఒక చేనేత మంత్రిగా నేను కోరేది ఏమంటే నేతనలు ఆనుకుందాం, చేనేత వస్త్రాలు ధరిద్దామని కూడా తెలియజేస్తున్నాం. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల కూడా ఆరోగ్యానికి కూడా మంచిది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు ప్రధానంగా కడపలో ఈరోజు మహానాడు కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ప్రధానంగా మహానాడుపై మీరేమంటారు? ప్రధానంగా ఏం లేదంటే రాయలసీమలో పెట్టే అవకాశం మాకు కలిగింది.
మేము కడపలో మేము ప్రాంతాలకి కులాలకి మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు. ఈరోజు రాయలసీమలో ఏ అభివృద్ధి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ, కడపలో అభివృద్ధి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే. మరి ఈరోజు రాయలసీమ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం కలిగిందని చాలా ఆనందంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు, మాలాంటి చేనేతలు ఒక పక్క, మహిళలు ఒక పక్క, యువత ఒక పక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అభినందనలు తెలపడానికి తండోపలుగా కడప పసుపుమయగా మారిపోయిందనే విషయం కూడా తెలియజేస్తుంది. ఇది పరిస్థితి. అంటే ముఖ్యంగా ఏదైతే ఆయా సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో అంటే వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు, ప్రధానంగా చేనేత కార్మికులకి సంబంధించి ఎటువంటి ప్రతిఫలాలు ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం రాబోతున్నాయి అనే దానికి కూడా మంత్రి తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఎవరు అంటే వాళ్ళకి తయారు చేసిన సంబంధించినటువంటి కావచ్చు, ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి చేనేత కార్మికులకి ఎటువంటి అందిస్తున్నారు, ముఖ్యంగా ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ఇవి స్టాల్స్ కూడా ప్రత్యేకంగా రూపొందించిన పరిస్థితి ఉంది. ఇక్కడే అంటే ఇక్కడ వచ్చినటువంటి టీడీపీ నాయకులే కాదు, ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి భారీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడే కొనుగోలు చేసే విధంగా పూర్తి స్థాయిలో స్టాల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, కడప నుంచి.